ఇది మా మీద కోపంగా కన్నా కూడా ఆవేదనగా తీసు ఎందుకంటే అంకంరావు గారు ప్రజల నుంచి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నేనన్నా పార్టీ లైన్ లో ఉంటాను, ఉమేష్ చంద్ర గారైనా హీఈస్ అ ప్రొఫెషనల్ కాబట్టి ఆ ప్రొఫెషనల్ దీంట్లో మాట్లాడతారు. బట్ వాళ్ళకి ఇంకేమీ లేదు, వాళ్ళకి కేవలం ప్రజల వాణిని వాళ్ళు వినిపిస్తారు తప్పించి ఏమీ లేదు. అంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఏ కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పి తప్పించుకోరని గ్యారెంటీ ఏంటి? అబ్సల్యూట్ గా నాట్. నేను ఇంకో విషయం చెప్తానండి. మొన్న కూడా మనం చూస్తే కొన్ని విషయాల్లో బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా కొంతమంది పోలీసులు ఎలా వ్యవహరించారు అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే వాళ్ళ మీద చర్యలు కూడా ఉన్నాయి కదా చంద్రశేఖర్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ మేమేమి ఎవరిని వదిలే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. ఎందుకనంటే ఇప్పుడు సరే మమ్మల్ని తిట్టినా వదిలేస్తామండి, నేను ఈ మాట చెప్తున్నా, మమ్మల్ని తిట్టినా వదిలేస్తాం, ఎవ్వరు ఎంత తిట్టినా సరే వదిలేస్తామేమో. కానీ ప్రజల డబ్బు వినండి చంద్రశేఖర్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయనకి తెలుసు, నాకు తెలుసు, ప్రజలకి తెలుసు, మీకు తెలుసు. పోనీ తిట్టితే సరే ఇప్పుడు అవన్నీ కాదు, ఫస్ట్ అభివృద్ధి అంటాడు ఆయన. తిట్టడం కాదు అక్కడ, వాళ్ళు ప్రజల డబ్బు దోచుకున్నారా లేదా? దోచుకున్నారు కదా, ప్రజల మీద అక్రమాల ద్వారా చేశారా లేదా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చంద్ర గారు, కడపలో ఎయిర్పోర్ట్ పనులలో సరదాగా 165 కోట్లు ఎవరిని బుక్ చేద్దాం? కడప ఎంపీ ఎవరిని బుక్ చేద్దాం? అవినాష్ రెడ్డి గారు. ఇది కొత్తదే. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ దిస్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మేము ఇది చేస్తుంటే బయటకు వచ్చి దొంగేడుపులు ఏడ్చేటువంటి కొంతమంది ఆంబోతులు కూడా ఉన్నారు కదా, ఆంబోతుల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రజలు మీకు 164 స్థానాలు ఇచ్చారు, కూటమి ప్రజలు. అంటే